అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మిస్ అయ్యారు. వాళ్ళు కనబడటం లేదు. వాళ్ళు విదేశాల్లో సీక్రెట్ టూర్స్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ సీక్రెట్ టూర్స్ వెనకాల ఉన్నటువంటి రహస్యాలేంటి? ఇది గత వారం రోజులుగా వైసీపీ విపరీతమైనటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉంది. సహజంగా ఇది మాట్లాడాల్సిన టాపిక్ కాదు అనుకుని నేను పెద్దగా దీని మీద మాట్లాడలేదు. కానీ మేధావులు అనుకున్న వాళ్ళు, జర్నలిస్టులు అనుకున్న వాళ్ళు కూడా ఈ టాపిక్ మీద అనవసరపు వీడియోలు చేస్తున్నారు. కాబట్టి మాట్లాడాలి అనేది నాకు అనిపించింది. మామూలుగా టీవీ ఛానల్లో డిబేట్కి పిలిస్తే పోయి ఇదే విషయం మీద మాట్లాడొచ్చాను. కానీ మనం కూడా వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుని వీడియో చేస్తున్నాను. నిజానికి వాళ్ళ కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలకి విదేశాలకు వెళ్ళిన మాట వాస్తవం. ముందుగా లోకేష్ గారు వాళ్ళ ఫ్యామిలీతో, అంటే లోకేష్ గారు వాళ్ళ సతీమణి బ్రాహ్మణి గారు వాళ్ళ కుమారుడితో కలిసి వేరే కంట్రీకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళారు. తర్వాత లోకేష్ గారు అటు నుంచి అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా న్యూ ఇయర్ కలిసి ఒక చోట కలవటం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేట్ టూరు. బయట తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు, వినపడుతున్న సమాచారం మేరకు లోకేష్ గారి వాళ్ళ అబ్బాయికి ఏదో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట, స్పోర్ట్స్ ట్రైనింగ్. దానికి సంబంధించి వాళ్ళు వెళ్ళారు అనేటువంటిది. ఏదైనా ఫ్యామిలీతో విదేశాలకు వెళదాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్ సమావేశంలో చెప్పే వెళ్ళారు, బాధ్యతలు కేటాయించే వెళ్ళారు మంత్రులకి. సో నేను ఒక వారం రోజులు ఉండలేదు, విదేశాలకు వెళుతున్నాను ఫ్యామిలీతో కలిసి, కాబట్టి మీరు ఈ బాధ్యతలు తీసుకోండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు, వెళ్ళారు. మేబీ ఆయన ఖచ్చితంగా 77 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన కాబట్టి కొంత వైద్య పరీక్షలు కూడా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. కానీ అవన్నీ బయటికి చెప్దామని అలా అనుకోవటం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇది పూర్తిగా ప్రైవేట్ టూర్. అఫీషియల్ టూర్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి సంబంధించి ఏమైనా పెట్టుబడులు, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు టీడీపీ అఫీషియల్ మీడియాలో సమాచారం వస్తూ ఉంటుంది. కానీ ఇది పూర్తిగా అఫీషియల్ టూర్ కాదు, అన్అఫీషియల్ టూరు, ఫ్యామిలీ టూరు, ప్రైవేట్ టూర్. ఖర్చు కూడా ప్రభుత్వాన్ని కాదు, మనకున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం నుంచేమి వాళ్ళు తీసుకుని పోవాలి. ప్రైవేట్ టూర్గా ప్రైవేట్ అంటే వ్యక్తిగత డబ్బులతో వాళ్ళు వెళ్ళారు. సో దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ఆయనకి కొన్ని వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. సో లోకేష్ గారు ఇదే పనిగా విదేశాలకు వెళ్దాం అనుకున్నప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి స్పోర్ట్ ట్రైనింగ్ తన పిల్లవాడికి ఇప్పిద్దామని అనుకోవటం, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నిజానికి దీన్నే రాజకీయం చేద్దాం అనుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ వైసీపీకి చేసే అర్హత ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో టూర్కి పోయినప్పుడు మరి అందరూ మాట్లాడతారు కదండి అని కొంతమంది అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్ల గురించి ఎందుకు మాట్లాడతారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో అప్లై చేసుకోవాలి విదేశీ టూర్కి వెళ్ళాలంటే. కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొని కోర్టు పర్మిషన్ మేరకు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన సిబిఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి కాబట్టి ఆయన విదేశాలకు పోవాలంటే ఖచ్చితంగా నాంపల్లి సిబిఐ కోర్టులో పర్మిషన్ అడగాలి. ఆ పర్మిషన్ అడిగే క్రమంలో ఆయన ఏ దేశానికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారనే కారణాలు సహజంగానే మీడియాకు తెలుస్తాయి. అది కోర్టు పర్మిషన్ ఇస్తా ఇవ్వదా, సిబిఐ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కాబట్టి మీడియాలో చర్చకు వస్తాయి. కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేసుకోవటం వల్ల చర్చకు వస్తే తప్ప దాన్ని ఎవరో కావాలని చేయడం వల్ల కాదు. ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళ్ళారు. విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు యూరప్కి వెళ్ళాలని చెప్పారు. యూరప్లో ఎవరిని కలిశారు, ఆయన ఏ గంట ఎవరితో గడిపారు, ఇవి కాదు చర్చకు వచ్చింది. ఆయన యూరోప్ పర్యటనకి వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళారు, తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి విదేశాలకు వెళ్ళారు అని ఒక మెమోని సిబిఐ దాఖలు చేసింది. సిబిఐ మెమోని దాఖలు చేసిన తర్వాత దాని మీద మీడియా వివాదం, వీడియోలు రావటం, మా లాంటి వాళ్ళు మాట్లాడి ఇవన్నీ జరిగిపోయినాయి. అంతే తప్ప ఇప్పుడు ఆ మాటకు వస్తే అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల దాకా అవసరం లేదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కానీ, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బెంగళూరు ప్యాలెస్లో కానీ ఆయన షెడ్యూల్స్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తున్నారా? ఇలా బెంగళూరు ప్యాలెస్లో ఆయన ఎవరిని కలిశారు? ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కదా, పబ్లిక్ ఫోరంలోనే ఉన్నారు కదా. ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా అయితే ఉన్నారు కదా ఆయన.
విపక్ష నాయకుడిగా ఉన్నారు కదా ఆయన. మరి ఆయన షెడ్యూల్ ఏంటి? ఒక పార్టీకి అధినేతగా, విపక్ష నాయకుడిగా ఈరోజు ఎవరెవరిని కలిశారు? ఏం మీటింగ్ జరిగాయి? ఇదేమన్నా అఫీషియల్‌గా వైసీపీకి చెప్పగలదా? జగన్మోహన్ రెడ్డి గారి జీవితమే సీక్రెట్‌గా ఉంటది. అదెందుకో అర్థం కాదు. ఆయన ఏది కూడా ఓపెన్‌గా చెప్పరు. ఆయన గతంలో ఢిల్లీ టూర్ల విషయంలో, మోడీ గారిని కలిసిన విషయంలో ఎందుకు కలిశారు? ఏం అడగటానికి కలిశారు? అడిగిన దానికి మోడీ గారు ఏం చెప్పారు? ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వ్యక్తి కాదు. ఏదో వాళ్ళేదో లీక్స్, మీడియా కథనాలు, ఎవరి కవిత్వం వాళ్ళు రాసుకోవడం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు అఫీషియల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఈ పలానా కారణం రీత్యా కలిశారు, ఢిల్లీ పర్యటన ఇందుకు వెళ్లారు అని చెప్పినోళ్ళు కాదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్‌లో ఎవరెవరిని కలుస్తున్నారో, ఏ ఏ సమీక్షలు జరుగుతున్నాయో, ఆ మీటింగ్స్ యొక్క ఎజెండా ఏంటో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినోళ్ళు కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నోళ్ళేం కాదు. ఆయన షెడ్యూల్ అఫీషియల్‌గా ఏమెవరు. ఈవెన్ దో ఆయన వీడియోలు కూడా రికార్డ్ చేసి వదిలేవాళ్ళు. ఇప్పుడన్నా కొద్దిగా వాళ్ళు అనుకున్న మీడియాను కొద్దిగా పిలుస్తున్నారు కానీ అంతకుముందు వీడియోలు రికార్డ్ చేసి బయటకు వదిలేవాళ్ళు. ఆయన తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిందే ఉండేది కాదు గతంలో. ఇప్పుడు కూడా సరే వాళ్ళ సొంత ఛానల్తోనైనా పెడుతున్నారు, సంతోషం. గతంలో ఇలాంటి కల్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది కాదు. మరి సీక్రెట్ జీవితాన్ని గడుపుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సరే ఈ వారం అంటే వదిలేయండి, ప్రైవేట్ టూర్ వదిలేస్తే ఆయన రెగ్యులర్ లైఫ్లో అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పార్టీ అధినేతగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఆయన రెగ్యులర్ మీటింగ్స్ ఏంటి, ఎవరిని కలుస్తున్నారు, ఎజెండా ఏంటి, దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఈ గంటకు ఏం పని నడిచింది, మరో గంటకి ఇంకెవరిని కలవబోతున్నారు, ఇదంతా డే టు డే షెడ్యూల్ ఓపెన్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఇంట్లో లేదా సెక్రటరియట్లో, అసెంబ్లీలో ఆయన ఎవరోని కలుస్తున్నారు, ఏ మీటింగ్ జరుగుతున్నాయి, రాష్ట్రానికి సంబంధించి ఏ విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించి కూడా ఏ విషయాల మీద చర్చిస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ప్రజల్లోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు చంద్రబాబు నాయుడు గారు. సీక్రెట్ లైఫ్ ఏమి ఉండదు జనరల్గా అయితే. పబ్లిక్లోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు. నిరంతరం సమీక్షలే. ఆయనతో పనిచేసిన ఐఏఎస్లు చెప్తూ ఉంటారు, ఆయన పని రాక్షసుడు అంటే పొద్దున్నే లేపి సమీక్షలు అంటాడు, మిడ్ నైట్ వరకు కూడా సమీక్షలు అంటాడు అని చెప్పేసి ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. పొద్దాకి పబ్లిక్ లైఫ్లో ఉండేటువంటి వ్యక్తి, అందులో వయసులో చాలా పెద్ద అయిన కొన్ని సమస్యలు, అనారోగ్యానికి సంబంధించి కూడా బయటికి చెప్పకూడదు. అంటే వాళ్ళేదో వ్యక్తిగత వైద్య పరీక్షల కోసమో లేదంటే కుటుంబ విషయాలు, ట్రైనింగ్స్, వీటి విషయంలో పోయారనుకోండి, ఇవి ఎందుకు చెప్పాలి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి చెప్పేమని విదేశాలకు వెళ్తున్నారా? కాకపోతే ఆయన విదేశీ టూర్లు తెలుస్తున్నాయి అంటే కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నాడు కాబట్టి, నేను పలానా దేశానికి వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వనని దాఖలు చేసుకుంటున్నాడు కాబట్టి తెలుస్తున్నాయి. ఆ మాటకు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్ల మీద చాలా అనుమానాలు ఉంటాయి. పోయినసారి ఎన్నికలు అయిపోగానే ఆయన యూరోప్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన అంటే మీడియాలో వచ్చిన కథనాల మేరకు కూతుళ్ళని చూడటానికి వెళ్ళారని చెప్పేసి అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ నిజానికి పోలింగ్ జరిగినప్పుడు వాళ్ళ కూతుళ్ళు ఇక్కడే ఉన్నారు. కూతుళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మొత్తం ఓటేసినటువంటి ఫోటో వైరల్ అయింది. మరి కూతుళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళని చూడటానికి యూరోప్ పోవటం ఏంటి? కాదు, ఫ్యామిలీతో కలిసి ఆ రోజు టూర్కి వెళ్ళారు. దాన్ని అలా చెప్తే బాగుంటుంది. అలానే జరిగి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అనుమానాలు ఉంటాయి తప్ప, సీక్రెట్ లైఫ్ గడిపేది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ సీక్రెట్ లైఫ్ గడిపారని, సీక్రెట్ విదేశీ టూర్ అని మాట్లాడటానికి. సో ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయాలనుకునేటువంటి కొంతమంది జర్నలిస్టులు, మేధావులు ఒక్కసారి ఆలోచించుకోవాలి మన క్రెడిబిలిటీ మీద. ఇక్కడ ఏమన్నా పొగడాలి, ఇంకేమన్నా విమర్శించారని కాదండి, కానీ రియాలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. అదే నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.